హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకి పోస్టల్ జీడీఎస్కి సంబంధించి సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల అవుతుందని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో వారందరికీ ఒక మంచి గుడ్ న్యూస్. సో ఇప్పుడే మనకి సెకండ్ లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది. సో ఈ యొక్క లిస్ట్లో పేరు ఉందా లేదో తెలుసుకోవాలనుకుంటే, మీ యొక్క లిస్ట్ పీడిఎఫ్ కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, లేదా గూగుల్లోకి వెళ్ళి ఆర్కే కాంపిటేటివ్ అడ్డా .com అని సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అయితే వస్తుంది. అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాగే జాబ్ అప్డేట్స్, అదేవిధంగా పోస్టల్ జీడీఎస్ సంబంధించి అప్డేట్స్ కావాలనుకుంటే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి చెక్ చేసుకోండి. అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లిస్ట్ అనేది ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ నెంబర్తో ఇక్కడ జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ 2 అని చూసారా? సో ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ నెంబర్తో చెక్ చేసుకోండి మీ యొక్క పేరు ఉందో లేదో. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లిస్ట్లో ఎవరిదైతే పేరు లేదో వారందరి ఇందులో 10/10 వచ్చిన వారికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకోండి. అలాగే ఈ యొక్క సెకండ్ లిస్ట్లో కూడా పేరు రాకపోతే థర్డ్ లిస్ట్లో వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా దగ్గరగా 4 నుంచి 5 లిస్టులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు ఇలాంటి పోస్టల్ జీడీఎస్ సంబంధించి అప్డేట్స్ కావాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ యొక్క వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ప్రతిరోజు కూడా జాబ్ అప్డేట్స్ అనేవి మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికోసం మీరు మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఎవరికైతే ఈ యొక్క సెకండ్ లిస్ట్లో పేరు వచ్చిందో వారందరికీ కూడా మీకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా? సో మీకు ఎక్కడైతే అలాట్ చేశారో ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి కదా. సో అలా డాక్యుమెంట్ వెరిఫికేషన్ వెళ్ళకపోతే మీ పోస్ట్ అయితే క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు మెసేజ్ వచ్చిందో లేదో, మీరు ఏదైతే అప్లై చేసినప్పుడు మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలనేది ఒక మెసేజ్ అయితే వస్తుంది. లేదా మీరు లిస్ట్లో అలాట్ అయ్యి ఉండి మీకు ఏ మెసేజ్ రాకపోతే కంపల్సరీగా మీకు ఎక్కడైతే లొకేట్ అయిందో అక్కడ మెయిన్ బ్రాంచ్కి వెళ్ళండి.